హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రావుగారి ఇల్లు. ఈరోజు నా స్టైల్ గుత్తి వంకాయ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ వంకాయలు 350 గ్రాములు ఉన్నాయండి. వీటిని గుత్తి వంకాయకు తగ్గట్టుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి ఉంచండి. వంకాయలు కట్ చేయడానికి ముందే కర్రీకి కావాల్సిన గ్రేవీ మసాలా రెడీ చేసుకోవాలండి. గ్రేవీ కోసం ఓ పెద్ద ఉల్లిపాయ, టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, టేబుల్ స్పూన్ పెరుగు కూడా తీసుకోవాలి. చింతపండుకు బదులు పెరుగు తీసుకున్నానండి. మీకు పెరుగు వేయటం ఇష్టం లేకపోతే ఓ రెబ్బ చింతపండు తీసుకోవచ్చు. మసాలా కోసం టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు, టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు తీసుకోవాలి. మసాలాలు రోస్ట్ చేసి పొడి చేయాలండి. ధనియాలు వేయించి పొడి చేశాను. కొబ్బరి, మసాలా దినుసులు కూడా రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న మసాలాను మిక్సీలో వేసి పొడి చేయాలి. ఇవి పొడి అయ్యాక పెరుగు కూడా వేసి ఓ పలసిస్తే సరిపోతుంది. బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఉల్లిపాయ, టమాటా మగ్గించాలండి. ఉల్లిపాయ బ్రౌన్ షేడ్ రానక్కర్లేదండి, పారదర్శకంగా మారితే సరిపోతుంది. ఉల్లిపాయ, టమాటా చల్లబడ్డాక పేస్ట్ చేసుకోవాలి. కర్రీ ప్రాసెస్ చూద్దామండి. బాండీలో 150 గ్రాముల నూనె వేడి చేసి కట్ చేసుకున్న వంకాయలు ఫ్రై చేయాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి. మంట మీడియంలో ఉంచండి. వంకాయలు అన్ని వైపులా ఇలా వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే నూనెలో కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ కాస్త వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ పేస్టు, రుచి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. నూనె తేలే వరకు ఉల్లి, టమాటా పేస్ట్ను మగ్గించి 2 టీ గ్లాసుల నీళ్లు పోయాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయలను జాగ్రత్తగా అమర్చి మూత పెట్టి ఉడికించాలి. మనం పోసిన నీళ్లు సగం అయ్యే వరకు ఎగరబెట్టాలండి. మంట మీడియంలో ఉండాలి. 4-5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. 5 నిమిషాలు అయిందండి. నీళ్లు సగం వరకు ఎగిరిపోయాయి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి. మంట సిమ్లో పెట్టేయండి. సన్న మంట పైనే మసాలా ముద్దతో మగ్గించాలి. వంకాయలు విడిపోకుండా జాగ్రత్తగా కలపండి. మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించాలి. మూడు నిమిషాలు అయిందండి. మసాలా ముద్ద చక్కగా మగ్గింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కలిపి సన్న మంట పైనే మరో 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. గుత్తి వంకాయ కూర చక్కగా కుదిరిందండి. అన్నం, బగారన్నం, రోటీల్లోకి మంచి మసాలా వెరైటీ అండి. పూరీల్లోకి కూడా ఈ కూర చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.